హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. వంటగదిలోకి వచ్చి ఒక వంట స్టార్ట్ చేయబోయే ముందు కిటికీలు అయితే ఓపెన్ చేసి ఉంచుతాను. వంటగదిలో ఎప్పుడైనా సరే తలుపులు కిటికీలు అనేవి మనం ఓపెన్ చేసి ఉంచుకోవాలి. గ్యాస్ అనేది కొంచెం వాసన వచ్చినా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇంకా గాలి ద్వారా బయటకు అయితే వెళ్ళిపోయిద్ది. మన ఇంట్లో ఏదైనా వస్తువులు పాడైపోయినాయి అనుకోండి, వాటిని మళ్ళీ ఇంక అంతే వదిలేకుండా రిపేర్లు చేయించల్లా మళ్ళీ వాడుతూ ఉంటాము. ఎన్నిసార్లు పాడైపోయినా సరే రిపేర్లు చేయించే ఎక్కువ వాడటానికి ట్రై చేస్తాం, కానీ పాడైపోయిందిలే ఇంక ఇది పని చేయట్లేదులే దీన్ని తీసి పక్కన పడేద్దాం, కొత్త వస్తువు కొనుక్కుందామని మాత్రం ఆలోచించము. వీలైనంత వరకు రిపేర్లు చేయించుకొనే వాడుకుంటా ఉంటాము. ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా? మిక్సీ అండి, మిక్సీ రిపేర్ వచ్చింది. రిపేర్ వస్తే బాగు చేపించాము. మళ్ళీ బాగు చేపించి తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ రిపేర్ వచ్చేసింది. మళ్ళీ తీసుకెళ్లి బాగు చేపించుకొచ్చాము. వెంటనే తీసుకెళ్ళామనుకోండి, మళ్ళీ మనీ అనేది తీసుకోరు కదా. మనం కొంచెం లేట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు తీసుకెళ్ళామనుకోండి, మళ్ళీ రిపేర్ చేయడానికైతే డబ్బులు తీసుకుంటారు. అందుకనే వెంటనే తీసుకెళ్లాను. అసలు ఏమి రిపేర్ వచ్చింది అనుకుంటున్నారా? ఈసారి రిపేర్ మాత్రం చాలా పెద్దదే వచ్చింది. అసలు నాకు చాలా భయం వేసింది అనుకోండి. దోసల పిండి అయితే వేస్తున్నాను. దోసల పిండి 2 వాయిలు 3 వాయిలు వేసాను. ఇంక వేసిన తర్వాత లాస్ట్ లో ఒక వాయి వేసేటప్పుడు అయితే పొగ వచ్చేసింది అనుకోండి. ఆ పొగ చూసైతే నాకు చాలా భయం వేసింది. అసలు ఫస్ట్ వేసేటప్పుడే వాసన వస్తుంది, మనకు కాలిపోయిన వాసన వచ్చింది కదా. ఆ కాలిపోయిన వాసన వస్తుంది. ఏంటో వాసన వస్తుంది వాసన వస్తుందని మిక్సీయే వాసన వస్తుంది అనుకుంటున్నాను. అనుకున్నా కూడా ఏం కాదులే, ఏమైద్దిలే, అలానే వాసన వచ్చిద్దిలే అని చెప్పేసి వేస్తానే ఉన్నాను. ఫస్ట్ వాయి వేసినప్పుడు వాసన వస్తుంది, అప్పుడు ఆపేసినట్టయితే ఏమయ్యేదో. ఇంకా వాసన వచ్చినా ఏం కాదులే అని చెప్పేసి 2 వాయిలు అయితే వేసాను. మూడో వాయి వేసేటప్పటికి ఇంకా పొగ అయితే వచ్చింది. అది వేసేటప్పుడు నేను దగ్గర కూడా లేను, ఆ మిక్సీ తిరుగుతానే ఉంది. నేను టీవీ గదిలోకి ఏమో వచ్చాను. అది మెరిగేటప్పటికి లేట్ అయింది కదా, దగ్గర నుంచోటం ఎందుకులే అని. టీవీ గదిలో ఉంటే ఏంటో పొగ వచ్చినట్టుగా అనిపిస్తుంది, నల్లగా కనిపిస్తుంది. దగ్గర పోయి చూసేటప్పటికి ఇంకా మిక్సీలోంచి పొగ వస్తుంది. ఇంకా భయం వేసి ఆపేశాను. నవీన్ కూడా అన్నాడు, కొంచెం లేట్ అయితే పేలిపోయేదేమో, మంటలు వచ్చేదేమోనని. అసలు చాలా భయపడిపోయాను అనుకోండి. మంటలు వస్తాయేమో, మనం టీవీలో చూస్తుంటాం కదా, ఫ్రిడ్జ్లు పేలిపోయినాయి, మిక్సీలు పేలిపోయినాయి, టీవీ పేలిపోయిందని మనం వింటా ఉంటాం కదా. ఇంక నిజంగానే ఇలాంటివి జరుగుతాయేమో అని అనిపించింది. అదే నేను కొంచెం లేటుగా వెళ్ళి చూసాను అనుకోండి, నిజంగా మంటలు వచ్చాయో మరి మిక్సీ పేలిపోయేదో, ఏం జరిగేదో మరి. ఎప్పుడు మిక్సీ రిపేర్ వచ్చినా సరే ఇలా అయితే ఎప్పుడు రాలేదు. మిక్సీ తిరగకుండా ఆగిపోవటము, లేదనుకోండి లోపల బ్లేడ్ ఉంటది కదా అది ఇరిగిపోవటం, అలా జరిగేది. కానీ ఇలా పొగలైతే అసలు ఎప్పుడు రాలేదు. మిక్సీ తీసుకొని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. నవీన్ పుట్టక ముందు తీసుకున్నాను ఈ మిక్సీ. తీసుకొని 15 సంవత్సరాలు అవుతుంది. వాడికి 13 సంవత్సరాలు, నేను మిక్సీ తీసుకొని 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో ఇంత వట్టికి ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు. మామూలుగా జార్లు అయితే పోయినాయి. జార్లు పోయినాయి, కొత్త జార్లు కొనుక్కోవటమో, లేదనుకోండి బ్లేడ్ పోయినప్పుడు బ్లేడ్ వేయించుకోవటమో, ఇలా అయితే చేస్తున్నాను. కానీ అసలు మిక్సీ అనేది ఇంతవరకు రిపేర్ రాలేదు. ఇదే ఫస్ట్ రిపేర్ రావటం. రిపేర్ వచ్చినా గానీ మిక్సీ లోపల రిపేర్ అయితే ఏం రాలేదు. ఏదన్నా మనం జార్ పెట్టేటప్పుడు ఒక్కోసారి సరిగ్గా పెట్టకపోతే లోపల బ్లేడ్ అనేది ఇరిగిద్ది కదా, పైకి కనిపించే ప్లాస్టిక్ బ్లేడ్ ఉంటది కదా, అది ఇరిగిపోతే వేపించామేమో కానీ, అది కూడా నాకు గుర్తులేదు. అలా జరిగితే వేపించామేమో కానీ మిక్సీ మాత్రం రిపేర్ అయితే రాలేదు. జార్లు పోవటం, జార్లు తెచ్చుకోవటం ఇదైతే జరుగుతుంది. కానీ రిపేర్ కూడా 700 అయినాయి అంట. లోపల ఏదో కాలిపోయిందంట, అదైతే తీసేసారు. మళ్ళీ తీసుకొచ్చిన 2 రోజులకి మళ్ళీ పిండి అయితే వేస్తున్నాను. పిండి వేస్తుంటే ఫస్ట్ వాసన వచ్చింది. ఏంటి వాసన వస్తుంది, మొన్న వాసన వచ్చినట్టు అలాగనే వస్తుంది అనుకున్నాను. రెండో వాయి వేసేటప్పటికి మళ్ళీ పొగ వచ్చేసింది. ఇంకా వెంటనే ఆపేశాను. ఇంకా మళ్ళీ బాగు చేపించుకొచ్చి అయితే తీసుకొచ్చి పెట్టాం. కానీ ఆ మిక్సీ వేయాలంటేనే భయం వేస్తుంది. పొగలు వస్తాయో, మంటలు వస్తాయో, మళ్ళీ ఏమైద్దో ఏందో అని భయం అయితే వేస్తుంది. చూడాలి, ఇంకోసారి ట్రై చేయాలి. ఇంకా బాగుందనుకోండి వాడుతాను. ఇంకా మళ్ళీ పొగలు వస్తాయి ఇలా జరుగుతూ ఉంటే మాత్రం ఇంకా తీసేసి కొత్తదైతే కొనుక్కుంటాను. ఎందుకు మళ్ళీ అంత రిస్క్ తీసుకోవటం అవసరమా? మళ్ళీ అదే ఏదైనా మంటలు వచ్చి పేలిపోయింది అనుకోండి, చాలా ఇబ్బంది అయింది. 2000 3000 పెడితే మళ్ళీ వచ్చేసిద్ది, మిక్సీ వచ్చిద్ది, కొత్తదైతే తీసుకోవచ్చు. ఇప్పుడు రిపేర్లకు కూడా మళ్ళీ 2 సార్లు రిపేర్ చేసినా కానీ ఒక్కొక్కసారి 700 అలా తీసుకుంటున్నారు.
సగం డబ్బులు రిపేర్కే పోతాయి. దాని బదులు కొత్తది తీసుకుంటే మళ్ళీ కొన్నాళ్ళ పాటు మనకు సేఫ్టీగా ఉంటది. ఇప్పుడు ఈ వాటర్ తాగుతున్నాను కదా, ఇది గ్యాస్ ట్రబుల్ కి చిన్న షార్ట్ వీడియో చేశాను, అందరు చూసే ఉంటారు. అందుకనే ఇందాకైతే చెప్పలేదు. మిక్సీ గురించి చెప్తా, దాని గురించి అయితే చెప్పలేదు. ఈ డబ్బా మేము గ్యాస్ ట్రబుల్కి అయితే వాడుకుంటున్నాము. రోజు 2 స్పూన్లు వేడి నీళ్ళలో వేసుకుని అయితే తాగుతున్నాం. గ్యాస్ అయితే ప్రాబ్లం లేదు, బానే ఉంది. నేనైతే టాబ్లెట్లు కూడా వాడను. అప్పుడప్పుడు ఏదైనా గ్యాస్ వచ్చినా కానీ వేడి నీళ్ళు తాగటం, ఏదో ఒకటి తినటం అలా అయితే చేస్తుంటాను. ఇప్పటికైతే టాబ్లెట్లు అయితే వాడట్లేదు. ఇంకా మా అన్నయ్య వస్తా ఇదైతే తీసుకొచ్చాడు, ఇది వాడుకుంటూ బాగుంటదని. షుగర్కి కానీ, మనకి కాల్షియానికి కానీ, ఇంకా ప్రతి ఒక్కదానికండి, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన పొడి అయితే ఇస్తారంట. మేమైతే గ్యాస్ టబుల్కి అయితే తెచ్చుకున్నాము. ఇదైతే తాగుతున్నాము, పర్వాలేదు, మాకు బాగానే అనిపించింది. ఇంకా ఒక నెల అలా వాడిన తర్వాత టాబ్లెట్లు మానేయమన్నారు. అంటే టాబ్లెట్లు నేను వేసుకోను కానీ మా ఆయన అయితే వేసుకుంటాడు. ఒక నెల వాడుకున్న తర్వాత టాబ్లెట్లు మానేయమన్నారు. చూడాలి, ఒక నెల రోజులు వాడుకున్న తర్వాత ఇంకా బాగానే ఉంటే టాబ్లెట్లు మానేస్తాం. షుగర్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు వాడుకున్నారు, వాడుకుంటే వాళ్ళకి షుగర్ అనేది పూర్తిగా తగ్గిపోయిందంట. 400 అలా ఉండే షుగర్ అయితే 100కు వచ్చేసిందంట. అన్నం తిన్న తర్వాత కూడా టెస్ట్ చేయించుకుంటే 100, 120, ఇంకా అలాగనే నార్మల్ షుగర్ ఎలా ఉంటుందో అలానే ఉందంట. 2-3 నెలలు బట్టి వాళ్ళు వాడుకుంటున్నారంట. ఇంకా బాగానే ఉందని చెప్పారు. కానీ షుగర్ కి పొడి వాడుకునేటప్పుడు మాత్రం వెంటనే టాబ్లెట్లు ఆపేయకూడదు. షుగర్ అనేది కొంచెం పెద్ద ప్రాబ్లమే కదా. గ్యాస్ ట్రబుల్ అనేది అంత పెద్ద ప్రాబ్లం కాదు. షుగర్లు, బీపీలు అనేవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవి. టాబ్లెట్లు మానేస్తే మళ్ళీ తర్వాత చాలా ఇబ్బంది పడతాము. అందుకని టాబ్లెట్లు వేసుకుంటే టాబ్లెట్లు కంటిన్యూ చేస్తానే ఇది వాడుకొని తర్వాత ఒక నెల అట్లా వాడుకున్న తర్వాత టాబ్లెట్లు మానేశారు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని, డాక్టర్ ఇంకా టాబ్లెట్లు మీకు అవసరం లేదు అంటేనే టాబ్లెట్లు ఆపేయాలి మనం. డాక్టర్ సలహా తీసుకోకుండా కూడా మనం టాబ్లెట్లు ఆపేయకూడదు. ఎందుకంటే బీపీ, షుగర్ అనేవి మాత్రం చాలా డేంజరు. అందుకని ఎవరన్నా అడుగుతున్నా కూడా నేను వాళ్ళకి ఇవ్వటానికి భయపడుతున్నాను. ఎందుకంటే షుగర్, బీపీ అనేది మనం చెప్పలేమండి. ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో, ఎప్పుడు సడన్ గా పెరుగుతాయో మనం చెప్పలేము. మనం మందు తీసుకొచ్చి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏదన్నా టాబ్లెట్లు ఆపేసి మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అయితేమోనని నాకు అదొక భయంగా ఉంటుంది. ఒకళ్ళిద్దరు అడిగినా కూడా నేను అందుకనే త్వరగా ముందడుగు అయితే వేయట్లేదు. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అయిందనుకోండి, హెల్త్ కు సంబంధించింది కదా, వేరే చీరలు అవనుకోండి, ఒక చీర కొంటాము, బాగలేదనుకోండి ఏమైనా తీసి పక్కన పడేస్తాం. దానివల్ల మన ఆస్తులేం బాగు, నష్టాలేం జరగవు. ఇది హెల్త్ కు సంబంధించింది కదా, అందుకని కొంచెం భయపడుతున్నాను. తర్వాత మా అన్నయ్యని అడిగి ఫోన్ చేసి అన్ని వివరాలన్నీ క్లారిటీగా బాగా తెలుసుకున్న తర్వాత వాళ్ళకైతే ఇప్పిద్దాం అనుకుంటున్నాను. షుగర్ కి వాడుకుంటే తగ్గిందన్నారు కదా, ఇంకా వాళ్ళని కూడా అడిగేసి అన్ని వివరాలు క్లారిటీగా తెలుసుకున్న తర్వాతే నేను వేరే వాళ్ళకైతే ఇప్పిస్తాను. టీ అయితే ఇప్పుడు కొంచెం అల్లం వేసి టీ పెట్టుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటున్నాయి, ఇంకా మంచి సువాసనగా బాగుంటున్నాయి. అల్లం వేసి పెట్టుకుంటే మన హెల్త్ కి కూడా మంచిది. అల్లం అనేది బాగా అరుగుదలకు పనిచేస్తుంది అంటారు కదా, బాగుంటుంది ఇలా అల్లం వేసుకొని టీ తాగితే. తెలుసు నాకు అల్లం వేసుకొని తాగితే బాగుంటాయి అని. అంతకు ముందు తాగాను 1-2 సార్లు, ఇంకా తర్వాత మళ్ళీ మానేస్తాను, నార్మల్ గానే తాగుతున్నాను. ఇప్పుడైతే మొన్న ఒకసారి టీ పెట్టాను, ఒక అక్క చెప్పింది అల్లం వేసుకొని బాగుంటాయి టీ అని. ఇంక ఇంట్లో కూడా అల్లం ఉందిలే అని చెప్పేసి ట్రై చేస్తే నాకు బాగా నచ్చినాయి. అందుకనే ఇంకా ఇంట్లో అల్లం ఉందని చెప్పేసి ఇలా కంటిన్యూ చేస్తున్నా. బాగుంటుంది టీ మాత్రం, చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది. గ్యాస్ కి పొడి అని చెప్పాను కదా, అది తాగితే మనం క్రమేపీ టీలు, కాఫీలు కూడా మానుకుంటామంట. మేము ఇప్పుడే కదా కొత్తగా తాగటం, నేనైతే మానుకోలేకపోతున్నాను. కానీ మా అన్నయ్య వాళ్ళు వాడుకుంటే వాళ్ళు టీ అనేది అసలు పూర్తిగా మానుకున్నారంట. అసలు టీ తాగాలనిపించట్లేదంట. ఇంక ఈ పూటే ఉదయం పూట, సాయంత్రం పూట 2 పూటలు అయితే తాగుతారంట. నేనైతే ఒక్క పూటే తాగుతున్నాను. వాళ్ళు ఇంకా టీ అనేది అసలు పూర్తిగా మానేశారంట, టీయే పెట్టుకోవట్లేదంట. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఫస్ట్ మనకు వాళ్ళు చెప్పే సలహా ఏంటి, టీలు, కాఫీలు మానేసేయండి అంటారు. ఈ పొడి వాడుకోవటం వల్ల ఇంకా మనకు టీ మీద కూడా ధ్యాస పోదని చెప్తున్నారు. చాలా మంచిది కదా టీ తాకపోతే. చూడాలి, ఉండే కొద్ది ఏమైనా మానుకోగలుగుతానేమో. ఇప్పుడు ప్రస్తుతానికైతే మానుకోలేకపోతున్నాను. టీ కంటిన్యూ చేస్తానే ఉన్నా. ఉదయం పూట తాగుతాను. ఉదయం పూట కూడా ఉదయాన్నే పరగడుపున తాగటం అలా అయితే ఏముండదు. టిఫిన్ తిన్న తర్వాతే తాగుతాను. టిఫిన్ 9 గంటలకు తిన్నా, 10 గంటలకు తిన్నా, ఎప్పుడు తిన్నా సరే టిఫిన్ తిన్న తర్వాత టీ తాగుతాను. అలా తాగితేనే నాకు తృప్తిగా టిఫిన్ తిన్నట్టుగా ఉంటది.
ఓన్లీ టిఫిన్ తిని ఊరుకున్నా కూడా ఎంత టిఫిన్ తిన్నా సరే కడుపు నిండిన ఫీలింగ్ అయితే రాదు. మరలా సాయంత్రం 4 గంటలకైతే ఇదే టీ ఉంచుకొని వేడి చేసుకొని తాగుతాను. ఇంకేదైనా స్నాక్స్ తిందాం ఆకలి అవుతుంది ఇంకా అలా అయితే ధ్యాస ఉండదు. టీ తాగితే సరిపోయిద్ది. ఇంకా మళ్ళీ నైట్ అన్నం తింటాం. ఇందాక చెప్పాను కదా పాత వస్తువులు వాడుతా ఉంటానని. ఫస్ట్ లో చూపించాను కుక్కర్ వల్ల ఎంత ఇబ్బంది పడ్డానో. పప్పు ఈరోజు ఉత్తపప్పు వండుతున్నాను. ఉత్తపప్పు వండేటప్పుడల్లా నాకు ఇదే ప్రాబ్లం. కుక్కర్ విజిల్ వచ్చినప్పుడల్లా పొంగొచ్చేసిద్ది. విజిల్ రాకముందేమో ఆవిరంతా బయటకు వచ్చి ఆ నీళ్ళన్నీ కిందకి కారిపోతా ఉంటాయి. పొయ్యి మీద చూడండి ఎన్ని నీళ్లు పడ్డాయో. ఆ నీళ్లు మొత్తం క్లీన్ చేసుకోవటం. ఇంకా పప్పులో నీళ్లు ఉండవుగా, కొంచెం 1-2 విజిల్స్ వచ్చి మనం కొంచెం ఎక్కువసేపు పప్పు పొయ్యి మీద ఉంచామనుకోండి అడుగు అనేది మాడిపోయిద్ది. సరేలే మాడిపోతుందని సిమ్ లో పెట్టామనుకోండి ఒక్కోసారి విజిల్ రాదు. విజిల్ రాకుండా సైలెంట్ గా అలాగనే ఉండిపోయిద్ది. మనం చూసుకోలేదనుకోండి అదే సమయంలోనే కుక్కర్ పేలిపోయేది. కుక్కర్ తో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నార్మల్ పప్పు గానీ ఏమన్నా వండుకునేటప్పుడు అయితే అంత ఇబ్బంది అనిపించట్లేదు కానీ ఉత్తపప్పు వండుకునేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీళ్లు కారిపోవటం, విజిల్ వచ్చినప్పుడు నీరు పొంగు అనేది రావటం, లేదా సిమ్ లో పెట్టామనుకోండి ఆవిరి అనేది బయటికి రాకుండా ఉండటం. ఇప్పటికీ సిమ్ లో పెట్టినా సరే గుర్తుంచుకొని విజిల్ అనేది పైకి అంటున్నాను. ఒక్కోసారి సడన్ గా విజిల్ వచ్చేసిద్ది. ఎట్లా అయినా సరే రిపేర్ వచ్చింది ఇలా వాడుకోవటం అంటే మాత్రం కొంచెం ప్రమాదమే. కానీ ఏంటో మార్చకుండా దీన్నే కంటిన్యూ చేస్తా ఉన్నాను. రిపేర్ వచ్చినాయి మార్చుకోవటమే బెస్ట్. వాటిని అలాగనే మళ్ళీ రిపేర్లు చేయించుకుంటా వాడుకున్నా గానీ ఇబ్బందిగానే ఉంటది. ఇలా చెప్పుకుంటా పోతే రిపేర్లు ఉన్న వస్తువులు ఇంట్లో చాలానే ఉన్నాయి. వాటితో ఇంకా అలాగనే పని గడిపేస్తున్నాము.